హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ కాలంలో చర్మ సంరక్షణ ఇలా. వానాకాలంలో మేకప్ వేసుకోకపోవడమే మంచిది. తేమ కారణంగా మనం ఎంత మేకప్ వేసినా అది చెదిరిపోతుంది. అందుకే కాస్త ఎక్కువగానే పౌడర్లు వేస్తాం. ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. అదనపు సీబం ఉత్పత్తికి కారణమవుతాయి. దాంతో ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. కన్సీలర్లు, ఫౌండేషన్లు లేయర్లుగా వేసే బదులు సున్నితమైన సీసీ క్రీములు వాడితే సరిపోతుంది. పెదాల కోసం లేత రంగు లిప్ బామ్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. చర్మం జిడ్డుగా అనిపిస్తే టోనర్ వాడాలి. ఆల్కహాల్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్లు ఉన్న టోనర్లను ఎంచుకోవాలి. అలానే ఈ కాలంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే మురికి, అదనపు నూనె, కాలుష్య కారకాలను తొలగించడానికి ప్రతిరోజు 2 సార్లు శుభ్రం చేయండి. తేలికపాటి మాయిశ్చరైజర్లు వాడాలి. సహజమైన పదార్థాలతో కూడిన ఎక్స్ఫోలియేటర్లు మృత కణాలను తొలగించడానికి, వర్షాకాలంలో మొటిమలను నివారించడానికి సహాయపడతాయి. వర్షాలు పడుతున్నాయి కదా అని సన్స్క్రీన్స్ వాడడం మానకూడదు. మీలో ఎంతమందికి ప్రతిరోజు సన్స్క్రీన్ వాడే అలవాటు ఉందో కింద కామెంట్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.